భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 6వ సంపుటి ధర్మకీర్తి నుండి 3వ అధ్యాయం స్వామి బోధ. నాయన ధర్మకీర్తి, ధర్మ మార్గం బహు జటిలంగానూ దురావహంగానూ ఉంటుంది. అందుచేత సంకట స్థితి వచ్చినప్పుడు ధర్మశీలులైన పెద్దల వల్ల ధర్మ నిర్ణయం చేయించుకోవాలి. ఎందుకంటే ప్రతివాడు స్వధర్మాన్ని అవలంబించాలి. పరధర్మాన్ని పొరపాటునైనా పట్టుకోకూడదు. స్వధర్మాన్ని త్యజిస్తే వాణ్ణి పాషాండుడని పతితుడని అంటారు పెద్దలు. వర్ణాశ్రమ ధర్మ నిరతుడై ఉన్నవాడే పుణ్యాత్ముడు. చేసే ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా చేయాలి. జ్ఞానవృద్ధులు, తపోవృద్ధులు, వయోవృద్ధులు ఎదురైనప్పుడు వినయంతో నమస్కరించాలి. బాబు ధర్మకీర్తి, అన్నిటికన్నా మొదట వేద శాస్త్రాధ్యయనం చేయాలి. దీన్నే శృతం అంటారు. దీనివల్ల ధృతి, శమము, సత్యము అనేవి మనలో నిలిచి ఉంటాయి. ఇవి అంటిపెట్టుకుని ఉంటే హృదయ గ్రంథి దానంతట అదే విచ్ఛిన్నమైపోతుంది క్రమంగా. ఇక దూరంగా ఉంచవలసిన వాటి మాటకొస్తే క్రోధం మొట్టమొదటిది. క్రోధాన్ని ఎవరు క్రోధం చేత అణగించలేరు. దాన్ని సహనం, తితిక్షతో అణచవచ్చు. ఎవడి కోపం వాడిని దహించి వేస్తుంది, అంతటితో ఆగదు. వాడి పుణ్యం అంతటిని దహించి వేస్తుంది. అందువల్ల దాని విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. తను కోపానికి పరవశుడై ఒకరిని కలతపెట్టరాదు, నిందించరాదు, అవమానించరాదు, ద్రోహం చెయ్యరాదు, దురాభిమానం పడరాదు, చివరికి పరుషంగా మాట్లాడనైనా మాట్లాడరాదు. అవునయ్యా, వాక్పారుష్యం కూడనే కూడదు. అది మన హృదయ మర్మాలనే కాదు, లోపల ఎముకల్ని కూడా కొరికేస్తుంది సుమా. అంతేకాదు, పుణ్యం కావాలనుకున్నవాడు దాన్ని దగ్గరికి చేరనీయరాదు. అది పుణ్యాలను మూలమట్టంగా నాశనం చేయగలదు. ఇతరుల మర్మాలను తాకేలాగు పరుషంగా మాట్లాడేవాడి ముఖం మీద పెద్దమ్మ కాపురం ఉంటుంది. చదువుల తల్లి తొలగిపోతుంది. ఇక తితిక్ష సంగతి చెప్పాలంటే మాటలు చాలవు. నిప్పుల బాణాల్లాంటి పరుష వాక్యాలు గుండెలకి గుచ్చుకుంటున్నా చలించకుండా, చిరునవ్వు చెరగకుండా ఎవడుంటాడో వాడు ఉత్తముడు. వాడిది పుణ్యాల పంట. తన్నెవరైనా తిడితే వాళ్ళని తాను తిట్టక, పరులతో తిట్టింపక, తన్ను కొట్టిన వారిని తాను కొట్టక కొట్టింపక, తను ద్రోహం చెయ్యక చెయ్యింపక శాంతుడై ఉండే మహాత్ముడికి దేవతలే ఎదురు వచ్చి పూర్ణ కుంభాలతో స్వర్గానికి తీసుకెడతారయ్యా. కనుక పరుష వాక్కు దగ్గరకు చేరకుండా జాగ్రత్త పడాలి. ఆ మాటకొస్తే అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండటమే సర్వోత్తమం. ముఖ్యంగా సభలలో మౌనమే మంచిది. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఆ మాట సత్యమై ఉండటం 2 రెట్లు మంచిది. ఆ మాట ప్రియం కూడా అయితే ఇంకా దానికి సాటి లేదు. కనుక బాబు అలాంటి మాటే మాట్లాడాలి. మాట్లాడితే, లేకపోతే మౌనంగా ఊరుకోవాలి. ఇక మనం జాగ్రత్త తీసుకోవాల్సిన వాటిల్లో సాంగత్యం చాలా ప్రధానమైనది. ఎలాంటి వారి సాంగత్యం చేస్తే అలాంటి వాడివి అవుతావు. తపస్సుల సాన్నిధ్యంలో ఉంటే నువ్వు తపస్వివే అవుతావు. లోకతత్వమే అంతా. ఎర్ర రంగు వేస్తే కాషాయ వస్త్రం అవుతుంది, నల్ల రంగు వేస్తే మలిన వస్త్రం అవుతుంది. దొంగల సహవాసం చేస్తే దొంగవే అవుతావు. అందువల్లే నీచ సేవ చెయ్యరాదంటారు పెద్దలు. తానెలాంటి వారిని దగ్గర చేర్చుకుంటాడో తనలాంటి వాడవుతాడు. తానెలాంటి వారిని దగ్గర చేరుతాడో తానలాంటి వాడవుతాడు. అన్నిటినీ మించి తానెలాంటి వాడు కావాలని కోరుకుంటాడో అలాంటి వాడే అవుతాడు మానవుడు. ఏది కాకూడదనుకుంటాడో దాని నుంచి దూరంగా జరగాలి. దేని నుంచి తొలగిపోతాడో దాని నుంచి విముక్తి లభిస్తుంది. సంసారం అంతా ఇంతే. కనుక ధర్మకీర్తి, ఒకటిలా సమస్తాన్ని నుంచి విముక్తుడు అయ్యాడనుకో, వాడికి ఇక దుఃఖమేది. కావాలనుకుంటే మటుకు వాడు నిందని ప్రశంసని రెండిని సమంగానే చూస్తాడు. వాడితరులని జయించడు, తానోడిపోడు. తనకొకరి మీద పగ ఉండదు, తానొకరికి పగవాడు కాదు. అలాంటి వాడికి దుఃఖం లేదు, సంతోషం లేదు. వాడిదే అద్వైత స్థితి. వారందరికీ మేలునే కోరుకుంటాడు. వాడికెవరు గిట్టని వాళ్ళు లేరు కదా. మరి ఎప్పుడూ సత్యమే చెప్తాడు వాడు. అబద్ధం చెప్పవలసిన అగత్యం లేదు కదా వాడికి. వాడు ఎప్పుడు ఇంద్రియ నిగ్రహం కలిగే ఉంటాడు. వాడన్నిటి నుంచి దూరంగా జరిగేశాడు కదా. మరి బాబు, వాడు సాధువంటే వాడే ఉత్తమ పురుషుడు, వాడే పురుషోత్తముడు. ఇక దుష్టుడంటావా? వాడెవడు చెప్పినా వినడు. ఎప్పుడూ ఇతరుల లోపాలనే వెతుకుతూ ఉంటాడు. ఇస్తానని ఎగేస్తాడు, అడిగితే తిట్టిపోస్తాడు, చేసిన మేలు మర్చిపోతాడు, కామాదులకు వశమై ఉంటాడు. వాడి ముక్కు మీద కోపం చిందులేస్తూ ఉంటుంది. ఎవడైనా ఉపకారం చేస్తే ముందు నమ్మనే నమ్మడు, నమ్మినా మర్చిపోతాడు. అందరూ వెదవలే అంటాడు. వీడు అధమ పురుషుడంటే. కనుక నాయన ధర్మకీర్తి, నువ్వు ఉత్తమ పురుషుల మార్గంలో నడువు. ఉత్తముల్నే దగ్గరికి చేర్చుకో. అల్పులను దగ్గరకు చేరనీయకు. ఉత్తమ భావనలే చెయ్యి, ఉత్తమ కార్యాలే చెయ్యి, ఉత్తమ సూక్తులే పలుకు. అదే ఉత్తమోత్తమైన ధర్మము. అలా చేస్తే క్రమంగా ఇందాక చెప్పానే ఆ సుఖ దుఃఖాతీత అద్వైత స్థితి వస్తుంది. అదే ధర్మాలకన్నిటికీ ఉత్తమోత్తమైన ఫలం.
ఆ ఫలం లభించేలాగా నడుచుకో అని ఈ విధంగా గంగా ప్రవాహంలాగా స్వామి ధర్మోపదేశం చేస్తుంటే ఏకాగ్రంగా విన్నాడు ధర్మకీర్తి. స్వామి పలుకులు అతనిని సమ్మోహనపరిచినాయి. ఆ కంఠధ్వనిలో ఉన్న లోకాతీతమైన మాధుర్య విశేషానికి అతను పరవశించిపోయాడు. చెప్పిందంతా జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకొని స్వామి దగ్గర సెలవు తీసుకుని రాజ్యానికి తిరిగి వచ్చి ఆ ధర్మాన్ని యథాశక్తిగా ఆచరణలో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ వచ్చాడు ధర్మకీర్తి. ఆ కొత్తలో అతడెన్నో యజ్ఞయాగాలు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. విశేషించి స్వామి చెప్పిన ధర్మశాస్త్రాన్ని అర్హులనుకున్న వారికి అందరికీ విరివిగా ఉపదేశిస్తూ ఉండేవాడు మర్మం లేకుండా. 3వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.